తేజ ఆయుర్వేద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యలమంచిలిలో ఆయుర్వేద ఫార్మసీని గత 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఎన్నో మంచి మంచి మందుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. కిడ్నీలో స్టోన్స్ ఈ సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ మంది వస్తున్నారు. అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి, కిడ్నీలో స్టోన్ ఫార్మ్ అవ్వకుండా ఉండాలంటే ఆహారంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల ఏమి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయం గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్గా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడిన పేషెంట్స్ మన దగ్గర రావడము 12 mm 9 mm ఉన్నాయని చెప్పడం, స్కాన్ రిపోర్ట్లు పట్టుకురావడము, మరి 1 month అయిన తర్వాత నార్మల్ రిపోర్ట్స్ వచ్చేయడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదంలో చెప్తున్నటువంటి కొండపిండి, రావి ఆకు కషాయము, అరటి మధ్యలో ఉండేటువంటి దవ్వ, బూడిద గుమ్మడికాయ యొక్క రసము, ఇవన్నీ కలిపి మేము ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసి ఇస్తాము. అండ్ నెక్స్ట్ ఈ సోకాల్డ్ మెడిసిన్స్ తీసుకునే వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినటువంటి పేషెంట్స్లో 95% ఆఫ్ ది పేషెంట్స్లో ఎక్కువగా లివర్ ప్రాబ్లం ఉంటుంది. ఈ లివర్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయకపోతే ఫ్యూచర్లో 5 years అయినా 6 years అయినా మరలా తిరిగి కిడ్నీలో రాళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది పేషెంట్స్ సర్జరీ చేయించుకున్నామండి, 3 years అయింది, సర్జరీ చేయించుకున్నామండి అంటే వాళ్ళు లిథోట్రిప్సీ చేయించుకుని వచ్చేస్తారన్నమాట. మరలా 3-4 yearsకి మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయి. అట్లా ఫార్మ్ అవ్వకూడదంటే ఈ యొక్క మెడిసిన్ మనం రెగ్యులర్గా వాడితే కనుక మనం చెప్పినటువంటి మెడిసిన్ అది క్లియర్ కట్గా రిజల్ట్స్ వస్తుంది. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే కిడ్నీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయడము, కిడ్నీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేసి ఒక కిడ్నీ సర్జరీ చేసి తీసేయాల్సినటువంటి పరిస్థితికి తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఫార్మ్ అవడానికి మనము ఎక్కువగా ఎర్రగా వేయించినటువంటి వేపుళ్ళు, ఎర్రటి మాంసాలు తినకూడదు. తాగవలసినటువంటి నీరు తాగవలసిన టైంలో తాగవలసిన క్వాంటిటీ తాగాలి. అంటే యూరిన్ ఎప్పుడు పాస్ చేసినా కూడా నీట్గా, వైట్గా, స్మెల్ లేకుండా, కలర్ లేకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము సఫిషియెంట్ వాటర్ తాగుతున్నట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాటర్ తాగవలసిన టైంలో తాగవలసిన క్వాంటిటీ తాగాలి. తర్వాత ఏవైతే ఫుడ్ కలర్స్ ఉంటాయో ఆ ఫుడ్ కలర్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడము చాలా ఉత్తమమైన పద్ధతి. ఈ స్టోన్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉంటున్నాయి, సివియర్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. కొంచెము దీని గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఆహారంలోనూ సరిపోతుంది. నెక్స్ట్ రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళల్లో కూడా స్టోన్ ప్రాబ్లం రావటం లేదు. వాకింగ్ ఎవరైతే చేయరో వాళ్ళల్లో స్టోన్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా స్టోన్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ పర్టికులర్ రెమెడీస్ని ఉపయోగించి కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఒక వయసు అనేటువంటిది లేదు, ఏ వయసు వాళ్ళకైనా సరే స్టోన్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతున్నాయి.